హాయ్ యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమ. ఈరోజు మనతో పాటు ఉన్న ఒక మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఈయన చాలా మందికి తెలుసు. బట్ ఈయన సాంగ్స్ నాకు ఎంత ఫేవరెట్ అంటే నేమ్స్ చెప్తే మీరు కూడా నిజమా కదా అని చెప్పేసి అంటూ ఉంటారు. నా ఫేవరెట్ అయితే ఈడియట్, దేశ్ముదురు, భద్ర, ఇలా చెప్తూ లిస్ట్ చాలా ఉంది. అశోక్, ఎవ్రీ సాంగ్ అండి. అసలు నాకు అర్థం కానిది ఏంటంటే ఈయన మాస్ పాడతారు, క్లాస్ పాడతారు, సాంగ్స్ పాడతారు, మ్యూజిక్ డైరెక్ట్ చేస్తారు. ఇట్లా చాలా 200 మూవీస్ పైగా చేశారు. ఎవరో కాదు, ఈరోజు మనతో పాటు ఉన్నారు రవివర్మ గారు. నమస్తే సార్. నమస్తే సార్, అసలు నాకు ఫస్ట్ క్వశ్చన్, అసలు మీరు మాస్ క్లాస్ అసలు సంబంధం ఉండదు సార్. ఇక్కడ చూస్తేనేమో చెలియా చెలియా అని భద్రాలో పాడతారు, ఇటు పక్కన చూస్తేనేమో అశోక్ మూవీలోనేమో ఆ మాస్ సాంగ్. అసలుకి ఏంటి సార్, అసలు మీ క్లాస్ అంటే ఇష్టమా, మాస్ అంటే ఇష్టమా? నేను అంటే ఫస్ట్ నుంచి కూడా చాలా ఇంటర్వ్యూస్లో అంటే ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను అనమాట. ఏంటంటే నేను బాలు గారికి బిగ్ ఫ్యాన్. అసలు నేను మ్యూజిక్ నేర్చుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చాను కాబట్టి, ఓన్లీ బాలు గారి పాటలు విని విని నేను నేర్చుకున్నాను కాబట్టి. ఇప్పుడు బాలు గారు ఏంటి, ఆయన నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికెర్రా అన్న, లేకపోతే అదే నీవు అదే నేను జగదానందకారక, అట్లా మీరు ఏది పాడినా అంతే, ఇటు మెలడీ లేకపోతే డివోషనల్ లేకపోతే ఎట్లా అవుతుందో, నేను ఆయనని బాగా అంటే ఇట్లా ఆవాహనం అంటాం కదా, అట్లా ఆ రకంగా నేను అంత ఇష్టపడి నేర్చుకున్నాను. కాబట్టి నేను కూడా ఏంటంటే ఆయన స్టైల్స్ అన్నీ నాకు అట్లా అంత ఈజీగా, నేను కూడా అందుకే నా వాయిస్ అన్నిటికీ బాగా సెట్ అవుతుందని. సో ఇప్పుడు చూసుకుంటే ఎట్ ప్రజెంట్ ఒక సాంగ్ వచ్చిందంటే ఒక 15 డేస్ తర్వాత సాంగ్ కనిపించట్లేదు. ఏదో ఒక 10 డేస్ ట్రెండింగ్లో ఉంటుందో వెళ్ళిపోతుంది. బట్ మీ సాంగ్స్ అన్నీ అలా అందరికీ ప్లేలిస్ట్లో ఉండే సాంగ్స్. కానీ ఇప్పుడు మ్యూజిక్ వాళ్ళని చూసుకుంటే కనుక వాళ్ళకి లైఫ్ టెన్యూర్ ఎక్కువ ఉండట్లేదు. సో రీజన్ ఏమై ఉంటుందంటారు? అంతే, అంటే నెంబర్ ఆఫ్ సాంగ్స్ ఎక్కువ అయిపోవడం అండి. అంటే నెంబర్ ఆఫ్ సింగర్స్ కానీ, అంటే అదే ఫ్లో ఓవరాల్గా. అంతకుముందు ఫ్లో ఒక అంటే ఇంత ఉంటే ఇప్పుడు ఫ్లో ఇంత అయిపోయింది. సో దాంట్లో ఏమవుతుందంటే అసలు కొన్ని మీకు ఈ డైలీ లైఫ్లో మీకుండే షెడ్యూల్ వాటన్నిటితో చూస్తే అసలు చాలా మంచి పాటలు, చాలా కొత్త సింగర్స్ కొంతమంది కూడా అసలు వినకుండానే వెళ్ళిపోతాయి ఆ ఫ్లోలో. అంటే మీకు అంత టైం ఉండదు, అంటే లిజనర్స్ మీకు ఇన్ ద సెన్స్ అట్లా. సో దానివల్ల ఏంటంటే ఈ స్పాన్ తగ్గిపోయింది. ఏంటంటే ఇంకెవరివని వింటాము, ఎంత అని వింటాం. ఇప్పుడు అప్పట్లోనేమో ఇప్పుడు మనం వింటున్న పాటలు అంటే ఇప్పుడు బాలుగారి అని చెప్తే, లేదా ఇళయరాజా గారి కానీ, అవన్నీ మల్టిపుల్ టైమ్స్ మనం బాగా రేడియోలో చిత్రలహరి పేరుతో అట్లా లేకపోతే వింటుండే. ఇప్పుడు అంత లేదు. ఏంటంటే చెప్తున్నాను కదా మీకు, ఏదైనా అసలు మల్టిపుల్ సాంగ్ అంటే మల్టిపుల్ టైమ్స్ వస్తుంది సాంగ్ అంటే అది ప్రమోట్ చేసుకోవడానికే వాళ్ళు అంటే ఆ సమ్ బ్యానరు లేకపోతే వాటితో చేయాలి తప్ప, అసలు జనరల్గా మోగించాలి మంచి పాటలు అంటే మీకు అసలు సరిపోదు టైం. అన్ని సాంగ్స్ వస్తున్నాయి రోజు. సో దానివల్ల ఇది ఇంతే. ఇంకా అంటే ఇంకొక రీజన్ ఏంటంటే మన వాళ్ళకన్నా కూడా పరభాష వాళ్ళు ఇక్కడ ఎక్కువ పాడుతున్నారు. అసలు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు కూడా తెలియదు మీకు. మీరు అది ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు నేను పాడుతున్నప్పటి నుంచి కూడా ఇది బాంబే సింగర్స్ని పాడించడము లేకపోతే చెన్నై వాళ్ళతో పాడించడం అనేది అప్పటి నుంచి కూడా ఉంది. అప్పుడే బాగా ఎక్కువ ఉండింది మా టైం నుంచే. కానీ అయినా కూడా మాకు లక్కీగా మంచి పాటలు పాడడం, మంచి మంచి హిట్ సాంగ్స్. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఏది ఇప్పుడు ఒక పాట అది 10 డేస్ కన్నా ఎక్కువ ఉండట్లేదని. ఈరోజు ఇప్పుడు జస్ట్ ఈరోజు ఊరికే అట్లా చూశాను నేను స్పాటిఫై ఓపెన్ చేసి, నాది చూస్తే 9.7 lakhs మంత్లీ లిజనర్స్ ఉన్నారు. ఏది నా సాంగ్స్కి, నేను పాడిన వాటికి. ఎప్పుడో అంటే ఇది ఒక 10 years నుంచి 20 years బ్యాక్ పాడిన ఆ స్పాన్లో పాడిన పాటలకి ఇంకా ఓన్లీ ఆ స్పాటిఫై అనే ఆ ప్లాట్ఫామ్లోనే 9.7 lakhs ఉన్నారు మంత్లీ లిజనర్స్. అంటే ఆల్మోస్ట్ 1 crore పైన అది ఇయర్లీ. అట్లా ఇంకా ఎన్ని యాప్స్ ఉన్నాయి. సో వాటంతా చూస్తే అంటే నా అప్పటి పాటలే ఇంకా కొన్ని కోట్ల మంది వింటున్నారు. సో ఇప్పుడు మీరు అన్నట్లు ఎక్కువ సాంగ్స్ అయిపోయినాయి, బంచ్ ఆఫ్ సాంగ్స్ ఎక్కువ అయిపోవడం వల్ల ఆపర్చునిటీస్ ఇది కూడా చాలా మందికి తగ్గింది అని చెప్పి. పైగా ఇప్పుడు వీళ్ళకి కూడా సింగర్స్కి ఒకప్పుడు మాకు ఎంట్రీ అంటేనే కష్టం. అసలు సింగర్గా ఒక రికార్డింగ్ చూడాలన్నా అట్లా అసలు అవకాశం ఉండేది కాదు అప్పట్లో. అలాంటిది ఇప్పుడు ఏంటంటే ఈజీ అయిపోయింది అంతే, ఎంట్రీ కానీ అంతా. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ చాలా కాంపిటీషన్స్లో మీకు 3 monthsకి ఆర్ 6 monthsకి కొన్ని 100 మంది కొత్త వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తున్నారు. బాగా హైలీ టాలెంటెడ్ వాళ్ళు, అంటే మామూలు కాదు అసలు, అంటే విపరీతమైన స్కిల్ అది. ఇంకా వాయిస్ అంటారా, అది మన చేతిలో ఉండదు. అది వాయిస్ మనకు అమ్మ నాన్న నుంచి రావాల్సిందే. కాబట్టి అది కొందరండి దాన్నే భగవంతుడు
ఇచ్చిన గొంతు అంటారు కదా, సో అట్లా. ఓకే. సో ఎలానో టాపిక్ వచ్చింది కాబట్టి షోస్ గురించి రీసెంట్గా చూస్తే ప్రవస్తి అని ఒక అమ్మాయి బయటకు వచ్చింది. పాడతా తీగ బాలు గారు ఉన్నప్పటి నుంచి కూడా అది చాలా బాగా జరిగిన షో. బట్ ఇప్పుడు ఆయన లేకపోవడం వల్ల ఇలాంటివన్నీ కీరవాణి గారి మీద కానివ్వండి, చంద్రబోస్ గారు కానివ్వండి, సునీత గారు కానీ వీళ్ళందరూ మీరు అందరూ కలిసి జర్నీ చేసిన వాళ్ళు. సో ఇలా అన్నారు అని చెప్పేసి బయటికి చాలా నెగిటివిటీ వచ్చింది. అయితే అది యాక్చువల్లీ నేనేమంటున్నా అంటే, నేను నాకు ప్రవస్తి ఏదైతే చెప్పిందో ఆడియో అంటే ఆ వీడియోలో నాకు అర్థమైనంత వరకు ఏంటంటే, అందులో కీరవాణి గారు కానీ, అంటే ఒకవేళ కీరవాణి గారు అని ఉండొచ్చు, అంటే ఇట్లా ఏమనంటే ఇట్లా నేను అదే నాకు ఈ గ్రూప్లో వేస్తాను, ఇది చాకిరి అనేది వర్డ్. ఎస్, చాకిరి అనేది ఈరోజు కొత్త ఏం లేదండి. ఎందుకంటే ఒకప్పుడు గురు శిష్యులు అంటే అసలు ఇప్పుడన్నా డబ్బులు లేకపోతే ఏదో ఇచ్చే ఫీజు ఇస్తున్నాం నేర్చుకోవడానికి. ఒకప్పుడు ఫీజు అవన్నీ లేవు. ఏదైనా విద్య నేర్చుకోవాలంటే గురువుకి సేవ చేయాలి. ఆ సేవ పేరే చాకిరి కూడా ఉంటుంది. అంటే దాన్నే చాకిరి అంటారు. ఇప్పుడు అడ్డమైన చాకిరి చేస్తున్నారంటే అడ్డమైన సేవలనే. అడ్డమైన చాకిరి వేరు, చాకిరి వేరు, ఇట్లా ఏమైనా ఉంటాయి. ఆయన చాకిరి అనే వర్డ్ యూజ్ చేశారు కదా. ఇప్పుడు సపోజ్ ఉందనుకోండి, ఇప్పుడు మీరు నా గురువు, మీ దగ్గర నేను ఏదో నేర్చుకోవాలంటే మీరేంటంటే, ఏ రవి ఫస్ట్ ఆ ఇల్లంతా అది ఊడ్చేయమ్మా, ఈలోపు అది మనం స్టార్ట్ చేద్దామనంటే, అరే అది మరీ ఇల్లు ఊడ్చడం అనే ఒక పనిని మనం కొంచెం అడ్డమైన చాకిరిగా మనం అది అలా కాకుండా ఏంటంటే, అమ్మా రవి ఆ వాటర్ బాటిల్ తీసుకొస్తే అంటే ఇది కొంచెం బెటర్ చాకిరి. సో ఇట్లా తప్ప సేవలే ఏదైనా, చాకిరీ ఈజ్ నథింగ్ బట్ సేవ. సో సేవ చేసి నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ కూడా అట్లాంటి ఉద్దేశంతో ఏమన్నా అన్నారో మనకు అది పూర్తిగా తెలియదు. అదర్ దాన్ దట్ ఇంకా నాకు ఆ వీడియోలో పెద్దగా అర్థం కాలేదు. నాకు ఇంతే అర్థమైంది. ఏది దాంట్లో కీరవాణి గారిది కానీ చంద్రబోస్ గారిది ఏం మిస్టేక్ లేదు. ఇంకా ఏదన్నా ఉంటే ఆమెను ఎవరైతే బాడీ షేమింగ్ చేసినరో వాళ్ళ తప్పు ఉంటే వాళ్ళని మరి ఆ మేనేజ్మెంటా లేకపోతే ఎవరు దాన్ని వాళ్ళు శిక్షించాలి, లేకపోతే వాళ్ళని అక్కడి నుంచి తీసేయడం ఏదో చేయాలి. ఇంతవరకు నాకు అర్థమైంది. ఇంతకు మించి ఒకవేళ నేను కూడా అంటే ఏదన్నా అట్లా మాట్లాడితే తప్పైపోతుంది అది. కాబట్టి దాన్ని పూర్తిగా బాగా వాళ్ళని వీళ్ళని కూర్చోబెడితే తప్ప అది తెలియదండి. ఓకే. సో అసలు ఫస్ట్ నాకు మీ సాంగ్ ఓ మనసా ఒకసారి. ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు, నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు, చెలియ గుండె తాకలేక పలకనుదే నా మౌనం, చెలిమి వెంట సాగలేక శిలయుదే నా ప్రాణం, గతమే మరిచి బ్రతకాలే మనసా ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు. సో అది ఎవర్ గ్రీన్ అనమాట, ఎన్నిసార్లు పాడినా. సో చిత్రంలో కూడా ఫస్ట్ స్టార్టింగ్ ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉన్నారండి గర్ల్ ఫ్రెండ్స్ అనేది సాంగ్ మీరే కదా, అదే కదా సార్ మీ కెరీర్ ఫస్ట్? అవును, అదే పెద్ద హిట్. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉన్నారండి గర్ల్ ఫ్రెండ్స్, మళ్ళీ డౌట్ ఉందంటే ఇస్తాలండి రిఫరెన్స్, హల్లో అంటే అల్లుకుపోయే లేడీస్ ఉన్నారు. సో ఆ ఫస్ట్ సాంగే మంచి పెప్పీ నెంబర్ రావడంతో నాకు వాస్తవానికి లక్కీగా అంటే మెలోడీస్ ఎక్కువ ఇట్లా ఫాస్ట్ బీట్, ఇప్పుడు గోలా గోలా రంగోలా కానీ లేకపోతే అన్న నచ్చేస్తే మాస్, తర్వాత అట్టాంటోడు ఇట్లాంటోడు, ఇట్లాంటి అన్ని ఫాస్ట్ బీట్ నంబర్స్ నాకు దొరికాయి అన్నమాట. సో అసలు ఈడియట్లో కూడా మళ్ళీ ఒక అవునవును. అయితే అదే ఇప్పుడు ఏంటంటే ఇట్లాంటి ఫాస్ట్ బీట్లో నేను వెళ్తున్న టైంలో నేనంటే స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను నా చెలి రోజావే నాలో ఉన్నవే నిన్నే తలిచేనే నేనే, ఇది పాడేవాడిని ఫ్రెండ్స్ ముందర. అయితే పాడినప్పుడు ఏంటంటే అరే నేను కూడా సింగర్ అయిన తర్వాత ఇట్లాంటి పాట పాడాలి, ఒక మెలోడీ. బాలుగారి ఫ్యాన్ కదా నేను. అనుకున్నప్పుడు నాకు ఈ ఈడియట్లో చెలియా చెలియా తెలుసా కలలై మిగిలే మదిలో దిగులే రగిలే, సో అంత మంచి పాట, ఆల్మోస్ట్ ఆ కైండ్ ఆఫ్ సాంగ్ నాకు వచ్చింది. సో నేను అప్పుడు అనుకున్నది స్టూడెంట్గా ఉన్నప్పుడు, ఇప్పుడు నాకు అది నిజమైందనమాట. ఇంకో ఫేవరెట్ మెలోడీ అంటే మీ పర్సనల్గా మెలోడీ అంటే ఇంకా అట్లాంటి కైండ్ ఆఫ్ సాంగ్స్ నాకు తక్కువే వచ్చాయి. బట్ గోరు వంక గోదారి వంక ఈతకెళ్ళదాం వస్తావా, ఓ పందార తిన్నట్టు తీయంగా ఉన్నది నాకేమిటయ్యిందో తెలియదుగా అని, ఇది కబడ్డీ సినిమా. తర్వాత అట్లాంటిది ఇది పిలిచిన పలకదు ప్రేమ వలచిన దొరకదు ప్రేమ, ప్రేమే మధురం ప్రేమే పదిలం, ఇలాంటి ఆ కైండ్ ఆఫ్ అంటే మెలోడీ సాంగ్స్ ఇవన్నీ.